గోదావరి ఉగ్రరూపానికి లంక గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గోదావరి వద్ద ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వరద ప్రభావంతో లంకల్లో చిక్కుకున్న పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు ఆహార పంటలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి. వరద పెరిగితే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వరదలో చిక్కుకున్న లంక గ్రామాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. అల్పపీడనం కారణంగా జిల్లాలో కురుస్తున్న విస్తారమైన వర్షాలకు లంక గ్రామాలు అయితే వెలువెల్లాడుతున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం జరుగుతుందని చిగురుటాకుల్లా లంక గ్రామాల ప్రజలైతే వణికిపోతున్నారు. ఇప్పటికే సుమారు 16 గ్రామాల్లోకి అయితే వరద నీరు చేరిందని అధికారులు చెప్తున్నారు. వీరికి పునరావాస కేంద్రాలకు అయితే తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. పునరావాస కేంద్రాల వద్ద వీళ్ళకి కావాల్సిన ఆహారం, మంచినీరు ఇప్పటికే చేర్చామని చెప్తున్నారు. ఈ విద్యుత్ సమస్య లేకుండా జనరేటర్లను కూడా పునరావాస కేంద్రాల దగ్గర అమర్చామని చెప్తున్నారు. గోదావరి నీటి మట్టం 13 లక్షల ఇన్ఫ్లో అయితే ఉందని, ఇది తటస్థంగా ఉందని కొద్దిసేపటి క్రితం అయితే కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. ఆయన ఈ ముంపు ప్రాంత గ్రామాల్లో అయితే పర్యటిస్తున్నారు. వీరికి కావాల్సిన ఏర్పాట్లను అయితే వెంటనే చేయాలని కూడా అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. చెరువులు అయితే నిండుకొండలు తలపిస్తున్నాయి. చెరువు గట్లు ఏవైతే వీక్గా ఉన్నాయో, అంటే ప్రమాద స్థాయిలో చెరువు గట్లు ఏవైతే ఉన్నాయో వాటి వద్దకైతే ఇసుక బస్తాలను అయితే చేర్చడం జరిగింది. చెరువు గట్లకు గండిపడే అవకాశం ఉన్న అన్నిటి వద్ద ఇప్పటికే ఇసుక బస్తాలను చేర్చడం జరిగింది. ఏ సమయంలోనైనా ఈ చెరువులకు గండ్లు పట్టినట్లయితే అక్కడ కొంతమంది అధికారులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు అయితే ఇక్కడ ఏటుగట్లను అయితే పరిశీలిస్తున్నారు. మొత్తం మీద ఈ లంక గ్రామాల ప్రజలు అయితే చిగురుటాకుల్లో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని వీళ్ళైతే ఆందోళన చెందుతున్నారు. కనీసం గ్రామం నుంచి గ్రామానికి కూడా రహదారి సౌకర్యం లేకపోవడం, పూర్తిగా మునిగిపోవడంతో వీరు ఆందోళన చెందుతున్నారు. వచ్చే 2 రోజుల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో అయితే ఈ గ్రామాల ప్రజలైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ గ్రామాలు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకైతే వెళ్ళడం, తర్వాత పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఈ ఇళ్లకు చేరుకోవడంతో ఇళ్లలో ఉన్న ఖరీదైన వస్తువులు అయితే ధ్వంసం అవుతున్నాయని కూడా వీరు వాపోతున్న పరిస్థితి. అలాగే విషపురుగులు కూడా ఈ గ్రామస్తులను అయితే విషపురుగుల ప్రమాదం కూడా ఉంది. గతంలో ఈ పాము కాట్ల వల్ల కూడా అనేక మంది మరణించిన సంఘటనలు అయితే ఈ లంక గ్రామాల్లో చోటు చేసుకున్నాయి. మొత్తం మీద మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ లంక గ్రామాల్లో కూరగాయ పంటలైన బెండ, బీర అలాగే మొదలైన ఎన్నో రకాల పంటలు అయితే నీట మునిగాయి. రైతులు అప్పులు చేసి ఈ పంటలు పండించడం జరిగింది. తమ జీవనోపాధికి ఎంతో ఉపయోగపడుతుందన్న పంటలు కూడా తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని కూడా రైతులు వాపోతున్న పరిస్థితి. ఇక్కడ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. రానున్న రోజుల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో గ్రామస్తులు అయితే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాల సమయంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని, తాత్కాలిక చర్యలు తప్ప శాశ్వత పరిష్కారం ఏది అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆలోచించడం లేదని, తమ బతుకులతో చెలగాటం ఆడుతున్నారని కూడా చెప్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మాత్రమే ప్రజాప్రతినిధులు ఈ లంక గ్రామాలకు వస్తారు తప్ప ఇటువంటి వరదల సమయంలో ఏ ఒక్కడు వచ్చి ఇక్కడ పరామర్శించిన పాపాను పోలేదని కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇక్కడ రహదారులు అయితే మొత్తం నీట మునిగాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూరగాయల పంటలు కూడా పూర్తిగా నీట మునిగాయి. రైతులను అప్పుల ఊబిలో దిగిపోయేలా ఈ కూరగాయల పంటలు చేసాయని చెప్పుకోవచ్చు. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయా, వరద ఎప్పుడు తమ ఇళ్ల నుంచి తగ్గుతుందా అని కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే వేచి చూస్తున్న పరిస్థితి అయితే లంక గ్రామాల్లో నెలకొంది. HMTV న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉదయ్, గురజాప లంక నుంచి.